అధికారి దేవుని దగ్గరికి వచ్చాడు. ఒక శతాధిపతి దేవుని దగ్గరికి వచ్చాడు. శతాధిపతి అంటే ఒక 100 మందికి అధికారేగా, 100 మందిని కాపలా కాసేవాడేగా, ఒక 100 మందికి ఉద్యోగం ఇచ్చినవాడేగా, జీతం ఇచ్చేవాడేగా. ఒక అధికారి, ఒక శతాధిపతి దేవుని దగ్గరికి వచ్చి, అయ్యా నా పనివాడు చావు బ్రతుకుల్లో ఉన్నాడు, అతన్ని బాగు చెయ్యవా అని అడిగినప్పుడు యేసు అన్నాడు, పద నీ ఇంటికి వెళదాం. అంటే అయ్యా నువ్వు నా ఇంటికి రావడానికి నా ఇల్లు యోగ్యత కలిగింది కాదు, నా ఇల్లు అర్హత కలిగింది కాదు అన్నాడు అతను. అంటూ అయ్యా నువ్వు మాట మాత్రం సెలవు చాలు. చూసావా ఆయన మాటలో ఉన్న విలువ. ఒక శతాధిపతి ఆదివారం ఆరాధనకి వెళ్ళాడా, శనివారం ప్రార్థనకి వెళ్ళాడా, శుక్రవారం కూడికి వెళ్ళాడా, కుటుంబ ఆశీర్వాద కూడికలా, శుద్ధీకరణ కూడికలా, ఏ కూడికలు లేవు. దేవుని మాట మీద విలువిచ్చాడు, తెలుసుకున్నాడంతే. ఒక శతాధిపతి దేవుని దగ్గరకు వచ్చాడండి. 100 మందికి ఉద్యోగం ఇచ్చేవాడు దేవుని దగ్గరికి వచ్చాడండి. ఈరోజు మనం దేవుని దగ్గరికి రాలేకపోతున్నాం. దేవుని మాటకు విలువ లేదు నీ దగ్గర. కానీ శతాధిపతికి దేవుని మాట అంటే విలువ. నువ్వు మాట మాత్రం సెలవు చాలు. నువ్వు ఎక్కడుంటే ఏమైంది, నీ మాట అంత గొప్పదే. మాట సెలవు చాలు అన్నాడంతే. ఇదిగో ఈ శతాధిపతి ఇంటికి వెళ్ళగానే ఇది పక్షవాయుతో మంచం మీద పడి ఉన్నాడు. మంచం మీద నుండి లేచి నుంచున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నువ్వు నేర్చుకోవాలి. ఒక శతాధిపతిని చూసి, డబ్బున్నవాడే, అధికారం ఉన్నవాడే. సురేష్ గారు మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి ఇదిగో మనోడికి బాగాలేదుగా, మన పనోడికి బాగాలేదుగా, వాడి కోసం ప్రార్థన చేయించు, అది ఆయన తీసుకురా అనొచ్చుగా. 100 మంది లేరు, 100 మందిలో ఒకరిని పంపించకూడదా? పంపించచ్చు. కానీ దేవుని మాటకి విలువిచ్చి ఆయనే వెళ్ళాడు. ఒక అధికారి, ఒక శతాధిపతి దేవుని దగ్గరికి వచ్చాడు. అధికారంలో ఉన్న వ్యక్తి దేవుని దగ్గరికి వచ్చాడు. ఈరోజు నీ అధికారం ఏంటి? ఎంత సంపాదిస్తావు? 300, 400, మా సంపాదిస్తే 500 రోజుకి. ఏంటి నీ విలువ? శతాధిపతి కంటే ఎక్కువ నువ్వు. శతాధిపతి దేవుని దగ్గరికి వచ్చాడు, నువ్వు రాట్లా. శతాధిపతి తెలుసుకున్నాడు దేవుని మాట. ఎందుకంటే ఆకాశం నుండి కురిసే మంచు, ఆకాశం నుండి కురిసే వర్షము నన్ను ఫలభరితంగా మారుస్తుందని, నా బ్రతుకును చిగురిస్తుందని, ఎండిపోయిన నా బ్రతుకును, మూడి బారిపోయిన నా జీవితాన్ని చిగురింప చేయగలదని తెలుసుకున్నాడు ఒక శతాధిపతి. ఈరోజు అధికారంలో లేకపోయినా, ఉద్యోగం లేకపోయినా, అంగబలం లేకపోయినా మనం దేవుని మందిరానికి దూరం అవుతున్నామే. మరి ఈరోజు నేను అంటాను, ఇదిగో ఆ రోజు కురిసిన ఆ వర్షపు బిందువు నీ మొక్కను తడపడానికి పడింది, కానీ ఆ సమయంలో నీ మొక్క అక్కడే. ఆ రోజు నువ్వు లేవు దేవుని సన్నిధిలో. ఆ రోజు ఎంత వర్షం కురిసిందో ఆ వర్షంలో తడవడానికి నువ్వు లేవు. ఎంత మంచు కురిసిందో ఆ మంచుకు తడిసి మూడి మారిపోయిన నీ జీవితం చిగురించేదేమో, నువ్వు లేవు. అందుకే ఈ సమస్యలు, అందుకే ఈ ఇబ్బందులు, అందుకే ఈ రోగాలు, అందుకే ఈ అప్పుల బాధలు, అందుకే ఈ కష్టాలు, అందుకే ఈ కన్నీళ్లు, అందుకే ఈ శోధనలు. ఎందుకంటే నువ్వు లేవు. వర్షం పడే సమయంలో నువ్వు లేవు, మంచు పడే సమయంలో నువ్వు లేవు. దేవుడు అంటున్నాడు, అలాగే నా నోటి నుండి వచ్చినవి కూడా అలాగే ఉన్నాయి. వాటికి నువ్వు దూరం అయిపోయావు. ఒక ఆదివారం ఆరాధనకి మిస్ అయితే ఎంత బాధపడాలో తెలుసా? ఎందుకంటే ఆ రోజు కురిసిన వర్షానికి నా మొక్క తడవలేదయ్యా. ఆ రోజు కనుక నువ్వు ఉంటే నీ మొక్క చిగురించేదేమో. ఆ రోజు కనుక నువ్వు ఉంటే ఇదిగో ఎండిపోయిన నీ మొక్క మీద మంచు కురవగానే ఆకులు వచ్చాయి, పువ్వులు వచ్చాయి, చిగురు వచ్చేదేమో. నువ్వు లేవు. అందుకే ఈరోజు నీ శ్రమలు అనుభవించాల్సి వస్తుంది.
దేవుని మాట ఒక శతాధిపతి నమ్మాడు, నువ్వు నమ్మలేకపోతున్నావు.